వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇప్పుడు ప్రధానంగా గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక ట్రెండింగ్గా మారిందనమాట. ఎందుకంటే 2 years కంప్లీట్ అయిన సందర్భంగా ఈ యొక్క ఉద్యోగులుగా ఎవరైతే పనిచేస్తున్నారో వారికి ప్రొబేషన్ అనేది డిక్లరేషన్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఆర్డర్స్ అయితే కలెక్టర్స్కి వెళ్ళడం జరిగిందనమాట. ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాల చైర్మన్ ఎవరైతే ఉంటారో వారు ప్రతి కలెక్టరేట్కి ఆర్డర్స్ అయితే పంపించడం జరిగింది. ఎవరైతే ఏపీపీఎస్సీ ద్వారా టెస్టులు నిర్వహించి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం ఇవి యొక్క పాస్ అయినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అర్హుల యొక్క జాబితా పంపించాలంటూ కోరడం జరిగిందనమాట. సో వీరికి మ్యాక్సిమం జూలై నుంచి కూడా రెగ్యులర్ పే స్కేలు, అదేవిధంగా డిఏటిఎల్ కానీ అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ విధంగా ఉంటాయో ప్రతి ఫెసిలిటీస్ అనేవి వీరికి రాబోతుందన్నమాట. ఇక అదేవిధంగా ప్రొబేషన్ కూడా కంప్లీట్ అయిన సందర్భంగా వీటన్నింటినీ చేయాలంటూ రాష్ట్ర సీఎం గారు గతంలో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు న్యూస్ పేపర్లో అందరికీ ప్రొబేషన్ ఖరారు చేయాలి. సచివాలయ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ శాఖాపరమైన పరీక్షలతో సంబంధం లేకుండా 2 years పూర్తయిన వారందరికీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేసి కొత్త వేతన స్కేల్ వర్తింపచేయాలని సచివాలయాల ఉద్యోగుల సంక్షేమ రాష్ట్ర అధ్యక్షుడైతే ప్రభుత్వాన్ని డిమాండ్ అయితే చేశారన్నమాట. ఈ మేరకు ప్రతినిధులతో కలిసి సంబంధిత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అనమాట ఈ యొక్క చైర్మన్ వారికి ప్రత్యేకంగా ఒక వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకి ఏపీపీఎస్సీ ద్వారా ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వారిని పర్మనెంట్ చేయాలంటూ ఇక్కడ రావడం జరిగింది. అది కాకుండా ఎవరైతే కొంతమంది ఉన్నారన్నమాట, మ్యాక్సిమం అందరూ క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై కానటువంటి పర్సన్స్ ఎవరు ఉన్నారో వారికి కూడా ఖచ్చితంగా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి అంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రధాన గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన అప్డేట్స్ ఈరోజు వచ్చినటువంటి. సో ఇలాంటి మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.